యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను చెప్పేది వింటే నీకు కంగారు కలుగుతుంది, కానీ తప్పదు. నేను నీతో షేర్ చేసుకోవాల్సిందే. జహాపనా, మీరలా మాట్లాడుతుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వింటే మీ అక్క మీద నీకు అసహ్యం పుడుతుంది. ఏం మాట్లాడుతున్నారు జహాపనా? మా అక్క మీద నాకు అసహ్యం కలగడం ఏంటి? అది జరగదు. అలాంటి పని మా అక్క చేయదు. చేసింది ప్రియా. రాధిక నాతో కాపురం చేస్తూ చాటుగా ఇంకొకరితో ప్రేమ ప్రయాణం చేస్తుంది. బావగారు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. రాధిక నా భార్య ప్రియా. నేను తన గురించి ఇలా మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకో. నేనెంత నరకం అనుభవించుంటే నీ దాకా వచ్చుంటాను. రాధిక నన్ను మోసం చేసింది. తనకి గతంలో ఒక లవ్ స్టోరీ ఉందని నీకు తెలుసా? కానీ మా అక్కుంటే మా ఆయన లవర్ అని చెప్తావేంటి? ఏంటి, మీ అక్క మీ ఆయన లవర్ అవ్వకూడదా? నువ్వు వెతుకుతున్న మీ ఆయన ఇప్పుడు తన లవర్తో మాటల్లో మునిగిపోయి ఉన్నాడు. నిన్నే ప్రియా. మీ అక్క కాలేజ్లో ఎవరినో లవ్ చేసిందన్న విషయం నీకు తెలుసా? ఇతనికి లవర్ కూడా ఉండేది. ప్లీజ్ ప్రియా, దాచకుండా నిజం చెప్పు. తెలియదు జహాపనా. తెలీదా? నిజంగా తెలీదా? చూసావా, రాధిక నీ దగ్గర కూడా దాచింది. అంటే అందరినీ మోసం చేసిందన్నమాట. మోసం చేసిందని మీరెలా చెప్పగలరు? మీ దగ్గర ఏం ఆధారం ఉందని? మీ అక్క చెప్పింది. ఊటీ వెళ్ళినప్పుడు నాకు రాధిక లవ్ విషయం తెలిసింది. కానీ ఆ రోజు నన్ను కన్విన్స్ చేసింది. లవ్ ఉన్న మాట నిజమే, కానీ ఇప్పుడు లేదు అని చెప్పి నమ్మించింది. ఏంటి? అక్క ఒప్పుకుందా? నేను నమ్మను. మీరేదో కట్టుకథ చెప్తున్నారు. కట్టు కథ? నేను చెప్పేది కట్టుకథలో ఉందా? సరే, మీ అక్క నాకు ఇవ్వాలనుకున్న డైవర్స్ నోటీస్.
లేదు, ఇది నిజం కాదు. ఇందులో ఏదో మోసం ఉంది జాపన. ఎందుకంటే మీరంటే అక్కకి ఎంతో ప్రేమని నాకు తెలుసు జాపన. నేను అదే నిజం అనుకుని ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చాను ప్రియా. కానీ నాకు మొన్నే రాధిక చేస్తున్న మోసం గురించి తెలిసింది. ఇప్పుడు నేను మీ అక్క కలిసి ఉండడం లేదు. అలా మాతో డాక్టర్కి చెప్పించింది ఎవరనుకుంటున్నావు బాబు? రాధిక బాబు. నిన్ను లవ్ చేసిన పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? నీతో నిజం చెప్పించేంత వరకు నేను నిన్ను వదలను. నా ప్రాణం పోయినా నేను అతని పేరు చెప్పను. ఇది ప్రియా, మీ అక్క మీద మనం పెట్టుకున్న నమ్మకానికి ఇచ్చిన బహుమానం. అతను ఎవరో చెప్పమంటే చెప్పదు. అంటే ఏదో దాస్తున్నట్టేగా. తప్పు చేస్తేనే కదా దాస్తారు. నా లైఫ్ అంతా సర్వనాశనం అయిపోయింది ప్రియా. ఇదంతా ఏదో నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు. కానీ నీకు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే చెప్తావని అడిగానంతే. అతనెవరనేది నేను చూడాలి ప్రియా. ఒక పెళ్ళైన అమ్మాయితో చాటుగా తిరగడానికి వాడికైనా సిగ్గుండాలి కదా. వాణ్ణి వెతికి పట్టుకుని ఇద్దరిని నా ఎదురుగా నిలబెట్టి వాళ్ళ స్వార్థం నా జీవితంతో ఎలా ఆడుకుందనేది వాళ్ళకి చెప్పి అప్పుడు మీ అక్కకి సరైన గుణపాఠం చెప్తాను. వద్దు వద్దు ప్రియా, ఇక మీ అక్కని నమ్మొద్దు. మనం చూపించిన అభిమానానికి ఆప్యాయతకి మీ అక్క అర్హురాలు కాదు. She don't deserve our love and affection. She's a cheat. ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నాను ప్రియా. ఇప్పుడు ఆ గుండెనే రెండుగా చీల్చేసింది. సరే ప్రియా, నా బాధేదో నీకు బర్త్డేని అవడం నాకు ఇష్టం లేదు. కనీసం నువ్వు అమరైనా సంతోషంగా ఉండండి. బాయ్. అక్క ఇలా చేయడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. ఈ విషయంలో ఎవరిది తప్పు? అన్నో నంబర్. హలో హలో ప్రియ గారు, మీ ఆయన ప్రేమించింది ఎవరినో నాకు తెలుసు. కలిస్తే అన్ని వివరాలు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరు నువ్వు? మీ భర్త బాధితుల్లో నేను ఒకడిని. ఎక్కడికి రావాలి?
మళ్ళీ చేస్తాను. కైలాష్, ఏమైంది కైలాష్? ఏం లేదు, మరెందుకు అంత డల్గా ఉన్నావు? బానే ఉన్నానే. ఏదో దాస్తున్నావు కైలాష్. ఉదయం కూడా మీ ఇద్దరు గొడవ పడ్డా నేను చూశాను. మీరేదో చెప్పి కవర్ చేశారు కానీ నాకు మీరు చెప్పిన రీజన్ అసలు కరెక్ట్గానే అనిపించలేదు. అదా, వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్. చిన్న గొడవైతే పర్వాలేదు, కానీ చెప్పుకోలేని సమస్య అయితేనే ప్రాబ్లం. ఒక వెల్ విషర్గా అడుగుతున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. చిన్న సమస్య అనుకున్నాను, కానీ రాధికే దాన్ని పెద్దది చేసింది. ఏంటి రాధిక, ఎందుకు మీ మధ్య గొడవలు? గొడవ దాకా తెస్తుంది ఆయన, నేను కాదు. అవును, నేనే ప్రాబ్లం. అందుకే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా నేనే ఆలోచించాను. రేపే ఆ సొల్యూషన్ ఏంటో చెప్తాను. తర్వాత మన మధ్య ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. నిజంగానా? ప్రామిస్. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను. చాలా థ్యాంక్స్ అండి. మీరెక్కడ నన్ను దూరం పెడతారోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇంట్లో ఉంటూ నిన్ను దూరం పెట్టడం తప్పే రాధిక. అందుకే శాశ్వతంగా దూరం పెట్టాలని డిసైడ్ అయ్యాను. చాలు చాలు, ఎదురుగా నేనున్నాను కదా, అది మర్చిపోకండి. పర్ఫెక్ట్ జోడి మీదే తెలుసా? కొట్టుకోవడం కలిసిపోవడం, కొట్టుకోవడం కలిసిపోవడం క్షణాలే జరిగిపోతున్నాయి. మీరెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలనే నా ఆశ. రాధిక, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ ఇదేం ట్విస్ట్? కైలాష్ ఏంటి మళ్ళీ రాధికతోనే ఉంటానంటాడు? ఇదేం పిచ్చి ప్రేమ? ఏం చేయాలి? ఎలా వీళ్ళని విడగొట్టాలి? శ్రీనాథ్ ఎక్కడ చచ్చాడు? ఎలా ఉన్నారు? ఎవరు మీరు? నేను మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటి? రాధిక చెల్లెలు ప్రియా కదా. సరే, ఎలా తెలుసానో విషయం వదిలేయండి. ఎందుకు పిలిచానో దాని గురించి మాట్లాడదాం. ఎందుకు పిలిచారు? ఇందాక కాలేజ్ క్యాంటీన్లో మిమ్మల్ని చూశాను. అక్కడ స్టూడెంట్స్ని అడిగితే మీరు ఎందుకు వచ్చారో అర్థమైంది. అమ్మని లవ్ చేసింది ఎవరనేగా మీరు తెలుసుకోవాలనుకున్నారు. ఎవరిని? ఈ చేయి చూసారా?
ఇది మీ ఆయన తన ప్రేమకి గుర్తుగా నాకు మిగిల్చిన మెమొరీ. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే అతను చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యేవాడు. ఒకసారి అయితే ఆ అమ్మాయి చేపట్టుకున్న అతన్ని సైలెన్సర్ తో కాల్ చేశాడు. తన లవర్ చేయి పట్టుకున్నానని నా చేయి సైలెన్సర్ కేసి బలంగా నొక్కాడు. నాకొక విషయం అర్థం కాలేదండి. అంతగా ప్రేమించిన వాడు ఆ అమ్మాయి చెయ్యి అంత ఈజీగా ఎలా వదిలేశాడండి? నా భర్త మీద పగతో నన్ను కలవాలనుకున్నారని నాకు అర్థమైంది. ఇదంతా కాదు, విషయానికి రండి. మీకు మీ భర్త మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. సోదాపండి. ఏం చెప్పాలనుకుంటున్నారు స్ట్రైట్గా చెప్పండి. సరే, స్ట్రైట్గా చెప్తాను. అది విని మీరు తట్టుకోగలరా? సరే చెప్తాను. మీ ఆయన ప్రేమించింది మీ అక్క రాధికనే. రే, అదేంటి మీరు ఇది వినగానే మీ ఆయన కాలర్ పట్టుకుంటారనుకున్నానే. నా కాలర్ పట్టుకున్నారేంటి? ఎవరు చెప్పారు? నాకు ఇలా చెప్పమని నీకెవరు చెప్పారు? నమ్మడం లేదా? అయితే ప్రూఫ్ కావాలా? శ్రీవారు, మీరు ఏ కాలేజ్లో చదివారు? వాహిని మెడికల్ కాలేజ్. అవునా, మా అక్క కూడా అదే కాలేజ్లో చదివింది. అవును, మీకు పరిచయం లేదా? అవునా, ఏ ఇయర్? 2020 పాస్అవుట్ అనుకుంటా. ఓహో, అయితే నాకన్నా జూనియర్ అనమాట, అందుకే నాకు తెలీదు. ఆహా, అలాగా. అరే, ఏడుస్తున్నారా? చూసారా అమర్ ఎంత చెడ్డవాడో. ముందు రాధికని ఏడిపించాడు, ఇప్పుడు మిమ్మల్ని. వెరీ బ్యాడ్. అక్క నేర్పించడం ఏంటి? అదో పెద్ద కథలేండి. ఎప్పుడైతే రాధిక వేరే పెళ్లి చేసుకుందో ఆ క్షణం నుండి అమర్ రాధిక మీద పగబట్టాడు. రాధికని చాలా టార్చర్ చేశాడు. పాపం రాధిక, తన తప్పేం లేదు. వేరే పెళ్లి చేసుకోవడానికి తన రీజన్స్ అనుకుండొచ్చు. అసలు అమర్ యాటిట్యూడ్ నచ్చక బ్రేకప్ చేసుకొని ఉండొచ్చు. అమర్ ఒక రౌడీ అండి. నాకు తెలిసి ఇప్పుడు కూడా అమర్ రాధిక నేర్పిస్తూనే ఉండుంటాడు. కానీ మంచివాళ్ళ నటిస్తూ బిల్డప్ ఇస్తున్నాడు.